వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ శివకుమార్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. శ్రీ రాఘవేంద్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం. ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న నేదునూరు గ్రామ ప్రజలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నియోజకవర్గ ముఖ్య నేతలు అజరుద్దీన్, నవీన్ యాదవ్లతో కలిసి మీడియా సమావేశం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లెత్తి నీటిని దివకు విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. 5 అడుగుల మేర మొత్తం 14 గేట్ల ద్వారా 78,060 క్యూసెక్ల నీటిని దివకు విడుదల. కామారెడ్డి జిల్లా బన్స్వాడలో ఈరోజు నాగుల పంచమి సందర్భంగా పలు చోట్ల నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు ఆవు పాలు పంపిణీ చేయడం జరిగింది. రోజు ఆలయ దర్శనం సందర్భంగా తరపున ఆవు పాల నాగపంచమి సందర్భంగా ఆవు పాల వితరణ కార్యక్రమం ఆలయ దర్శనం తరపున జరపడం జరిగింది. శ్రీ నాగపంచమి సందర్భంగా ఈరోజు హిందూ బంధువులందరికీ ఆవు పాల వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ నాగపంచమి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఇంట్లో స్త్రీలు నాగదేవుడి యొక్క ఆలయానికి పుట్టల దగ్గరికి పోయి ఆవు పాలని సమర్పిస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని ఈ ఆవు పాలని మేము మా ఆలయ దర్శనం హిందూ సమాజ ఐక్యత సంస్థ తరఫున మేము ఉచితంగా సరఫరా చేస్తున్నాం. జై శ్రీరామ్. రామాయపేట మండలం అక్కన్నపేట వద్ద చింత చెట్టు నేల కొరిగింది. మెదక్ సిద్దిపేట ప్రధాన రహదారిపై ఒక్కసారిగా చెట్టు విరగడంతో అటుగా వెళ్తున్న ఒక ఆటో, ద్విచక్ర వాహనం దాని కింద ఉండిపోయాయి. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి బయటపడ్డారు. భారీ వృక్షం రోడ్డుపై పడడంతో రోడ్డుపై వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డ్రైవర్ లేడా? రాంపేట హెడ్ కాన్సల్ మరి ఎక్కడున్నారు? ఉంటే పంపించలేరు. అక్కడ పెట్టేసి చెట్టు పట్టేసి ఒక 5 నిమిషాలు అంతే. చిన్న చెట్టు ఉంటుంది కదా, పెట్రోల్ బంక్ పక్కన, అది ఊరిపోయింది. ఆటో మీద పట్టి లోపల ఉంటే అది ఈ
ఇంద్రకంటి రాకేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కందుకూరు మండలం కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర ఆసుపత్రి వారు నేదునూరు గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పంచాయత్ సెక్రటరీ రాకేష్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ ఎండి అఫ్జల్ బేగ్, ఎండి సలావుద్దీన్, బొర్రా సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంద్రకంటి రాకేష్ గౌడ్ గారు, సెక్రటరీ రాజేష్ గారు గ్రామస్తులను కోరారు. ఇప్పుడు మన నేటి గ్రామంలో ఖచ్చితంగా వైద్య శిబిరం అన్న రాకేష్ గౌడ్ అన్నగారు నిర్వహించారు. అన్నగారి వారి మాటల్లో ఉచిత వైద్య శిబిరానికి నిలుగుతారు అనేది నిర్వహిస్తారని కోరుతున్నాము. ఈ వైద్య శిబిరం కారణం అంటే నేదూరు గ్రామంలో అంటే ఇలాంటి గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో ఎక్కడైనా సరే పేదలు ఉన్నారు. అయితే వీళ్ళకి కరెక్ట్ అయిన అవగాహన లేక వీళ్ళు కరెక్ట్ చూపించుకోలేకపోతున్నారు హాస్పిటల్. కాబట్టి వీళ్ళకి ఏంటి అనేది వీళ్ళకి అవగాహన కోసం వీళ్ళు ఎంతోమంది అటాక్ వచ్చి నైట్ పడుతున్నారు చనిపోతున్నారు. అవగాహన లేదు వీళ్ళకి. అదొక మంచి ఉద్దేశం తీసుకొని మన ఊర్లో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అయితే ఈ క్యాంప్ వల్ల మా ఊరు ప్రజలకు మంచి మేలు జరుగుతుందని చెప్పని అనుకుంటున్నాను. చాలామంది కూడా వచ్చారు. పార్టీకి అతీతంగా అందరం కలిసి పార్టిసిపేట్ చేశారు. గ్రామ సెక్రటరీ కానీ విలేజ్లో ఉన్న అన్ని పార్టీలు కానీ గవర్నమెంట్ అందరూ వచ్చి అందరూ సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అయితే మన ఊరిలో చాలామంది ఎంతోమంది పేదలు ఉన్నారు. వీళ్ళందరికీ ఉపయోగపడాలి ఏంటంటే మెడికల్ పరంగా ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మన కందుకూరు వీపైన హాస్పిటల్ వాళ్ళు నేను సంప్రదించవచ్చు అన్న ఈ క్యాంప్ పెడతామంటే మంచి ప్రోగ్రాం పెట్టాలి అంటే అని చెప్పి నిన్ననే అనుకొని ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది. జూబ్లీహిల్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేతలు అజరుద్దీన్, నవీన్ యాదవ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెరుగైన సేవలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వారే ఉంటారని, సర్వేల ఆధారంగా ఉత్తమ అభ్యర్థికి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా, ఆశీర్వచనం ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్న ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో, సహచార మంత్రుల సహకారంతో ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి కొంత డాక్టర్ వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, అదేవిధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనతో ఇప్పటికే వేదిక మీద మా పెద్దలందరూ ఉన్నారు. అజరుద్దీన్ గారు, నవీన్ గారు, వెంకటస్వామి గారు, సంజయ్ గారు, మా శివసేన్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అమిత్ గారు, విజయ డైరీ చైర్మన్, దాని తర్వాత కిరణ్ గారు, వీరే రామయ్య గారు, మా ఫిరోజ్ గారు, దాని తర్వాత భవానీ శంకర్ గారు, మన పసి గారు, ఇంకా పెద్దలందరూ ఇక్కడ ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు, జూబ్లీహిల్స్ ప్రజల కష్టాలు తీరడానికి సంబంధించిన ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో, వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా
పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అదే పార్టీ. అందుకని చెప్తాను, ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు. ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. మీరందరూ ఇచ్చే ఎన్నిక ప్రకటించే నాటికి యుద్ధానికి తయారవుతాం. మేము ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క మన్నన పొందడానికి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇక్కడి ఉప ఎన్నిక కారణం సహజ మరణం, అనారోగ్యం. కానీ ఎన్నిక గురించి చెప్తా ఉన్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఒక అవివాహిత యాక్సిడెంటల్ డెత్. అక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేను. సో సానుభూతి అనే పేరు మీద ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే మేము ఎందుకు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం. స్థానిక ప్రజలతోటి మమేకమై స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. బయట మాకు చాలామంది ఆశావాహులు ఉన్నారు, మీకు తెలుసు ఓపెన్గా. అయినా వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో అటువంటికి అవకాశం లేదు. ఓన్లీ స్థానికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. అవన్నీ నేను అందుకే చెప్పిన. మళ్ళా ఫస్ట్ ఫిల్టర్ బై విత్ ఇన్ కాన్స్టెన్సీ, దాని తదుపరి పార్టీ డిసైడ్ చేస్తుంది. ఏముండదు, నాయకులంతా కుటుంబం అందరం కూర్చున్నాం. నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి, అందరూ వస్తారు. అందుకే మేము సమన్వయకర్తలు మా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు. 6 కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ రేపటి నుంచి ప్రారంభమవుతాయి. 7 డివిజన్లలో పని ప్రారంభమవుతుంది. మేము ప్రజాపాలన యొక్క కార్యక్రమాలను, ప్రజాపాలన లబ్ధి పొందుతున్న ప్రజల దగ్గరికి మా కార్యక్రమాలను తీసుకుపోతాం. వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మాదే. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. నేను ఎంతమంది చెప్పినా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అక్కడ ఎన్నికకు లేని సానుభూతి ఇక్కడ ఉంటుంది అనుకునేటువంటి అవసరం లే. ఇది సహజ మరణం. వారి మరణం పట్ల చింతిస్తూ ఉన్నాం. మేము కూడా హాస్పిటల్కి పోయినాం, వారి అంత్యక్రియలకు వచ్చినాం. అది ఇష్యూ వేరు. ఇవాళ ఈ రాజకీయంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలి, ప్రజా సమస్యల పరిష్కారం కావాలనుకుంటే తప్పకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశం తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి అయ్యేటువంటి అవకాశంగా ఉంటుంది. కాబట్టి అవకాశం వినియోగించుకునే విధంగా మా నాయకత్వం ప్రజల దగ్గరికి పోతాం. చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయి అందరం ఐక్యంగా, అందుకే బయట నుంచి లేదు లోపాలన్న తర్వాత లోపలందరూ కూడా సంఘటితంగా సంఘీభావంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా ముందుకు పోతాం. ప్రధాన సమస్యలు అంటే కొంత ఇళ్లకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. పేదలకు సంబంధించిన స్లమ్స్ ఉన్నాయి అక్కడెక్కడ. కొంత వాటికి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఇష్యూస్ కూడా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళతో మాట్లాడినాం. ఇటీవల బోరబండలో ఒకటి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం. దాంతోపాటుగా శానిటేషన్ సంబంధించి కానీ స్ట్రీట్ లైట్ సంబంధించి కూడా పర్ఫెక్ట్గా, ఎందుకంటే దాదాపు 10-15 నెలల నుంచి సరైన ప్రాపర్ రిప్రజెంటేషన్ లేక, నేనెవరు తప్ప ఆయన అనారోగ్యం ఉన్నదా, కారణం ఏమైనా కావచ్చు, ప్లస్ ఇతరత్ర సమస్యల వల్ల కొంత జూబ్లీహిల్స్కు జరిగిన ఇబ్బందిని అన్నిటినీ పరిష్కరించే విధంగా మా చర్యలు ఉంటాయి. అది మొన్ననే మా గౌరవ వివేక్ గారు ఆల్రెడీ కార్యాచరణ తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకా మీ దృష్టికి వస్తే కూడా ఏమైనా ఉంటే కూడా దయచేసి ప్రభుత్వం దృష్టికి తేండి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక నిమిషం కూడా ఎన్నుకోపోయేది లేదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 5 అడుగుల మేర మొత్తం 14 గేట్ల ద్వారా 78,060,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587 అడుగుల ఉంది. నీటి ఇన్ఫ్లో 2,88,900 కాగా అవుట్ఫ్లో 1,18,790 క్యూసెక్లుగా ఉందని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇకో వ్యాలీ వెంచర్లో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వెంచర్లోని మహిళలందరూ కలిసి పుట్టను అందంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు పూజలు అందుకోవడానికి ఆ నాగరాజే స్వామి వచ్చి స్వయంగా పూజలు అందుకున్నారు. పక్క చూసుకుంటా తిరుగు నువ్వు వీడియో అరే అరే పక్క చూసుకుంటావా అంటే చూడు సార్ बताता लगे थे अगरबत्ती అట్లా ఎందుకు లేపుతారు ఇది ఆల్రెడీ ఇందాక కూడా అట్లనే ఇస్తామన్నారు రెచ్చగొట్టినట్టు అంగ నోడి సామాను సామాను అవన్నీ నెలకి పడిపోతే తింటారు. ఇద్దరు కలిసిపోతారు. నమో నరసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న సింహాచల దేవస్థానంలో మంగళవారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం పురాతనమైనది. త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. రావణ సంహార పాప పరిహారార్థం శ్రీరాముడు ఇక్కడ బాణం వేయగా బుడుగ రూపంలో నీరు ఉద్భవించింది. ఈ నీరు శివగంగా పుష్కరిణిగా ప్రసిద్ధి చెంది మూసీ నదికి మూలంగా ఉంది. ఈ జలాలకు ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. భక్తులు స్నానం చేస్తే పాపాలు పోతాయని విశ్వసిస్తారు. శ్రావణ మాసం అన్ని రోజులు నిత్యాన్నదానం నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఆత్మలింగం తెలిపారు. ఓం నమః శివాయ.
మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వికారాబాద్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు. త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి వారిచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం. స్వామివారి అంతర్భాగం నుంచి నిరంతరం కోనేటిలో జలధార ప్రవహిస్తూ ఉంటుంది. శ్రావణ మాసం అత్యంత ప్రీతికర మాసం శివుడికి. కనుక భక్తులు ఈ దేవాలయానికి వచ్చి కోనేటిలో స్నానమాచరించి స్వామివారికి పంచామృతాలతో అభిషేకించిన వారికి సర్వ కోరికలు నెరవేరుతాయి. కావున భక్తులందరూ కూడా త్వరగా విచ్చేసి ఈరోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. వీరశైవ సమాజం వికారాబాద్ ఆధ్వర్యంలో ఇక్కడ శ్రావణ మాసం ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత దేవాలయ చైర్మన్ గారు ఎస్ ఆత్మలింగం గారు వారి కుటుంబ సమేతంగా చివరి సోమవారం రోజు ఇక్కడ భవానీ సమేత శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని అభిషేకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. ఓం నమస్కారం. నమస్కారం. బుగ్గరామలింగేశ్వర దేవస్థానం అత్తగిరిపల్లె. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కూడా వీరశైవ సమాజం తరపు నుంచి 10 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొనాల్సిన ప్రార్థన. అట్లే శ్రావణ మాసంలో కూడా 10వ తారీఖు అంటే ఆదివారము 3వ ఆదివారము లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. తర్వాత 18వ తారీఖు ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఆ రోజు ఉంటుంది. ఉదయం 11 గంటలకు ఉంటుంది. తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 23 తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. భక్తులకు అందరికీ మనవి అందరూ పాల్గొని దేవదేవుని కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. ప్రతిరోజు ఎంతమంది? ప్రతిరోజు 500 వరకు వస్తుందో. సోమవారము హాలిడేస్ రోజు ఎక్కువ వస్తుంది. అదేం లేదు, కార్యక్రమం నడుస్తుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లాలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. శ్రీ రాఘవేంద్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం. ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న నేదునూరు గ్రామ ప్రజలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నియోజకవర్గ ముఖ్య నేతలు అజరుద్దీన్, నవీన్ యాదవ్లతో కలిసి మీడియా సమావేశం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లెత్తి నీటిని దివకు విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. 5 అడుగుల మేర మొత్తం 14 గేట్ల ద్వారా 78,060 క్యూసెక్ల నీటిని దివకు విడుదల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.